బీఎస్సీ కోర్సులకు సంబంధించి కాలేజీల్లో ప్రవేశాలకు కామన్ ప్రవేశ పరీక్ష మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో జరగనుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు చేపట్టేందుకు చట్టబద్ధమైన బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ను ఏర్పాటు చేయాలన్న సూచనను మంత్రి అంగీకరించి తగు చర్యల్ని చేపట్టాలని ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటు, నిర్వహణ మరియు విద్యా నాణ్యత ప్రక్షాళనపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం నర్సింగ్ విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు పలు నిర్ణయాలను తీసుకుంది. నర్సింగ్ కాలేజీల అసోసియేషన్ ప్రతినిధులు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో గురువారం నాడు 3 గంటలకు పైగా పలు అంశాలపై డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయంలో చర్చించారు. ఈ సందర్భంగా నర్సింగ్ విద్యా రంగాన్ని మెరుగుపరిచేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. నర్సింగ్ కాలేజీల ప్రతినిధులు ప్రస్తావించిన పలు సమస్యలకు ఈ సమావేశంలో పరిష్కారాలు కనుగొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి నర్సింగ్ కాలేజీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని పలు సమస్యలకు పరిష్కారాలను కోరారు. వివిధ కారణాల వల్ల ప్రతి ఏడాది నవంబర్లో జరుగుతున్న ప్రవేశాలకు చరమగీతం పాడి జూలై నాటికి ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. నర్సింగ్ కాలేజీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని ఈ నిర్ణయం పరిష్కరిస్తుందంటూ అసోసియేషన్ స్వాగతించింది. 2025-26 విద్యా సంవత్సరంలో నర్సింగ్ కామన్ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ పరీక్షను ప్రతి ఏడాది జూన్ 2వ వారంలో నిర్వహించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియను ఏప్రిల్లో మొదలుపెట్టి జూలై నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్ని అందించే కాలేజీల్లో ప్రతి ఏటా దాదాపు 13,000 ప్రవేశాలు జరుగుతాయి. ప్రవేశాలకు కామన్ ప్రవేశ పరీక్ష నిర్వహించడం మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో జరగనుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నీట్, రాష్ట్రాల స్థాయిలో జరిగే ఎంసెట్ వంటి పోటీ పరీక్షల ద్వారా నర్సింగ్ విద్యలో ప్రవేశాలు చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు జరుగుతున్నా అది నర్సింగ్ విద్య చదివే వారి ప్రయోజనాలకు అవరోధంగా మారుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. బైపీసీ గ్రూప్తో ఇంటర్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులు ఆన్లైన్లో నిర్వహించే కామన్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. జీఎన్ఎం నర్సింగ్ కోర్సుల్లో కూడా ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు చేపట్టేందుకు చట్టబద్ధమైన బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ను ఏర్పాటు చేయాలన్న సూచనను మంత్రి అంగీకరించి తగు చర్యలను చేపట్టాలని ఆదేశాలిచ్చారు. పోలీసులపై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తప్పుపట్టారు. పోలీసుల్లో మహిళలు ఉంటారనే ఇంగితం లేకుండా మాట్లాడటం తగదన్నారు. జగన్ ఇలానే మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలే కాదు కదా, పులివెందుల సర్పంచ్ కూడా కాలేరని చురకలంటించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తిరుపతి జిల్లా పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ కేశినేని చిన్ని తప్పుపట్టారు. పోలీసుల్లో మహిళలు ఉంటారనే ఇంగితం కూడా లేకుండా మాట్లాడడం తగదన్నారు. జగన్ ఇలానే మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కాదు కదా, పులివెందుల సర్పంచ్ కూడా కాలేరని చురకలంటించారు. జగన్ ఇప్పటికైనా డ్రామాలు ఆపి ప్రజల పక్షాన పోరాడాలని హితవు పలికారు. కోడి కత్తి నుంచి బాబాయ్ హత్య వరకు జగన్ వన్ని డ్రామాలేనని విమర్శించారు. ఎన్నికల ముందు గులకరాయి, ఇప్పుడు హెలికాప్టర్ డ్రామా ఆడుతున్నారని అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నో అక్రమాలు చేశారని తెలిపారు. ఆయనపై నమోదైన కేసులపై కోర్టులకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారని చెప్పారు. తిరుపతిలో క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చిన్ని పేర్కొన్నారు. ఆ రోజు ఉన్న కొంతమంది ఉన్నతాధికారులను అడ్డు పెట్టుకుని 80% మంది పోలీసులు వ్యతిరేకించినా కూడా వాళ్ళని ఇబ్బందులు పెట్టి మరీ ఆ రోజులు అరెస్టులు జరిగినాయి. ఎక్కడెక్కడన్నా అరెస్టులు జరిగినాయా నాకు తెలియదు, అక్కడ అరెస్ట్ కనపడలా. ఇక్కడ ఇదే జిల్లాలో పెద్ద నాయకుల మీద వేల కొద్ది అలా ఆరోపణలు ఉన్నాయి. మేము అన్ని ఎంక్వైరీలు చేస్తున్నాం. నిజం అంటే అరెస్ట్ చేస్తాం, నిజం లేదంటే దాన్ని ముట్టుకునేదే లేదు. పోలీసులు గోటలు తీస్తానంటే అసలు పోలీసులు ఆడ మగ ఉన్నారని తేడా తెలుసా? ఈ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యేకి సిగ్గుందా లేదా? నీకు ఇంకా ఏం మాట్లాడుతున్నావు అంటే ఆడవాళ్ళు గొడ్ల తీస్తావా? అంటే మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడతావా? నీకు సిగ్గు లేదు కాబట్టి ఇవాళ 11 సీట్లతో నిలబెట్టారు. ఆ 11 సీట్లు కూడా మేము సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే ఒకటి కూడా గెలిచేది కాదు. రేపు ప్రజాప్రభుత్వం మళ్ళీ మ్యాండేట్ ఇస్తారు. నీవు పులివెందుల్లో కూడా గెలవలు తప్పకుండా. జగన్ మానసిక స్థితే కాదు, జగన్ ఆలోచన విధానమే వ్యతిరేకం. సొంత తల్లిని, సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు? ఇతనికి ఉన్నది ఒకటే, డబ్బు 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 తప్పితే వేరే ఆలోచనే లేదు. ఆ అధికారం కోల్పోయినాక ఆ డబ్బులు రాబడి తగ్గుతున్న వల్ల మరీ మానసిక స్థితి కోల్పోయి హెలికాప్టర్ డ్రామాలు, మొదటి నుంచి డ్రామాలే. కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా, ఇవాళ హెలికాప్టర్ డ్రామా. ఈ డ్రామాలన్నీ ప్రజలు విసర్జించడం మానేశారు. తప్పకుండా ప్రజల సమస్యలను తెలుసుకుని
నిజంగా ఏదన్నా ఉంటే పోరాడండి, సమస్యల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే పోరాడండి. కష్టాలు శాశ్వతం కాదు, చీకటి వచ్చిన తర్వాత వెలుగు ఖచ్చితంగా వచ్చి తీరుతుందని, అలాగే రాబోయే ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధిస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. చూస్తూ ఉండండి, 3 ఏళ్లు గడిచిపోతాయని, రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని కాలరెగరేసుకుని చెప్పండని పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో సమావేశమయ్యారు. జగన్మోహన్ రెడ్డి నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ, చంద్రబాబు మనకు తెలియకుండా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను మోసం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడిచిపోయిందని, అలాగే 2 బడ్జెట్లు పూర్తయిపోయినా చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఉండటానికే చంద్రబాబు ప్రతిరోజు అబద్ధాలు చెబుతూ దాటేసుకుని ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. ప్రజలు ప్రశ్నిస్తారని, క్యాడర్ ఇంటికి పోని పరిస్థితి ఉంటుందని, బయటకు రావడం లేదని అన్నారు. మంచి పనులు చేసి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలని జగన్ సీఎం చంద్రబాబుకి సూచించారు. కష్టాలు శాశ్వతంగా కాదు, చీకటి వచ్చిన తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుందని, అలాగే రాబోయే ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధిస్తుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చూస్తూ ఉండండి, 3 ఏళ్లు ఈజీగా గడిచిపోతాయని, రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని కాలర్ ఎగరేసుకుని ధైర్యంగా ప్రజలకు చెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చాక జగన్ 2 పాలన జరుగుతోందని తెలిపారు. ఈ 3 ఏళ్లు ప్రజల తరపున నిలబడి పోరాడదామని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. మనం రాకమునుపు రాజకీయాలు ఒక మాదిరిగా ఉండి, మనం వచ్చిన తర్వాత రాజకీయాలకు అర్థం ఇది అని చెప్పి తిరగరాసిన చరిత్ర ఏ పార్టీకైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా గర్వంగా చెప్పగలుగుతాం. మనమంతా ప్రజల తరపున వాళ్లకు తోడుగా నిలబడాల్సిన సమయం వచ్చింది. గ్రామ స్థాయి నుంచి మనం బలోపేతం, మళ్ళీ ఆర్గనైజ్డ్గా బలోపేతం జరగాలి. జిల్లా స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, గ్రామ స్థాయిలోనూ, ప్రతి స్థాయిలోనూ కూడా మనమంతా కూడా క్యాడర్ను మొత్తం ఏకం చేయాలి, ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలి. ప్రతి సమస్యలోనూ ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమం ముమ్మరంగా అడుగులు వేయాల్సిన అవసరం. పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమల్లో అధికారులదే కీలక పాత్ర అని జిల్లా ప్రత్యేక అధికారిని జి జయలక్ష్మి అన్నారు. రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లోని 10 మార్గదర్శక సూత్రాలను సాధించడంలో అధికారులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక అమలుపై విజన్ డాక్యుమెంటులోని 10 మార్గదర్శక సూత్రాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో పాటు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, డిఎల్పీఓలు, వార్డు సచివాలయ అధికారులకు అవగాహన కల్పించేందుకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యశాల నిర్వహించారు. ఈ వర్క్షాపుకు జిల్లా ప్రత్యేక అధికారిని జి జయలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం జయలక్ష్మి మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో అధికారులు కీలక పాత్ర పోషిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ అమల్లో అధికారులు నాయకత్వ బాధ్యతతో రథసారథులు కావాలని అన్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామ, మండల స్థాయిలో నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ముందుకు సాగాలన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర విజన్ 2047ను రూపొందించి అమలు చేపట్టిందన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా మండల స్థాయిలో వర్క్షాపుల ద్వారా అధికారులకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి ఏడాది 15% వృద్ధి రేటుతో అనుకున్న లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలను రూపొందించుకున్నామని చెప్పారు. ఆర్థిక గణాంకాల ప్రకారం మన జిల్లా రాష్ట్రంలోనే సర్వీస్ సెక్టార్లో 2వ స్థానం, పారిశ్రామిక వృద్ధిలో 5వ స్థానం, వ్యవసాయ రంగంలో 23వ స్థానంలో ఉన్నాయని అన్నారు. అధికారులు అన్ని రంగాల్లోనూ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేయాలని తెలిపారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పోలీసులపై నోరు పారేసుకోవటం సరికాదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుపతిలో అన్నారు. ఏ ప్రభుత్వంలోనైనా ఐఏఎస్, ఐపీఎస్లు వాళ్లే ఉంటారని, పోలీసుల మనోధైర్యం దెబ్బతీసేలా జగన్ మాట్లాడకూడదని నారాయణ హితవు పలికారు. తిరుపతిలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నారాయణ మీడియాతో మాట్లాడుతూ, పోలీసుల మనోధైర్యం దెబ్బతీసేలా జగన్ మాట్లాడకూడదని అన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం తప్పు అని పేర్కొన్నారు.
ఏ ప్రభుత్వంలోనైనా ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్లే ఉంటారని, పోలీసుల మనోధైర్యం దెబ్బతీసేలా జగన్ మాట్లాడకూడదని నారాయణ హితవు పలికారు. వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో ఓటింగ్ సందర్భంగా వైసీపీ దొంగాట ఆడిందని దుయ్యబట్టారు. రాజ్యసభలో ఒకలా, లోక్సభలో మరోలా మద్దతిచ్చిందని చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల 12న నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు. పోలీసుల మనోధైర్యం దెబ్బతీసేలా జగన్ మాట్లాడకూడదని అన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తప్పు అని పేర్కొన్నారు. ట్రేడా వారా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తోందన్నారు. చింతపల్లె అటవీ ప్రాంతానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లడం, రాత్రి బస చేసిన విధానం బాగుందని చెప్పారు. ఈ భాష నుంచి వచ్చింది, ఈ లాంగ్వేజ్ రాజకీయ నాయకులకి, అందులో పోలీస్ ఆఫీసర్లు. నేను అధికారులు ఉన్నప్పుడు పోలీసులు ఉపయోగించుకొని దుర్మార్గాలు చేస్తే ఆ పోలీసు ఇప్పుడు శిక్షణ అనిపిస్తున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఇదే పని చేస్తున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. పోలీసులను బెదిరించి మొదలు పెడితే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, కరెక్ట్ కాదు. పోలీసు ఏమైనా చేస్తే గవర్నమెంట్ చేసినట్టు లెక్క. మీరు గవర్నమెంట్ విమర్శించుకోండి, గవర్నమెంట్ మీద మీరు ఫైట్ చేసుకోండి. కానీ అధికారులను ఇండివిజువల్గా పెట్టి ఆ విధంగా మాట్లాడడం అంటే వాళ్ళ మనోధైర్యం దెబ్బ కొడతారు. ఒకటి కొంతమంది మనోధైర్యం దెబ్బ కొట్టి ఆగిపోతారు, కొంతమంది తిరగబడతారు. ఇప్పుడు ఒక ఎస్ఐ ఏమంటున్నాడు, చాలా బూతులు మాట్లాడడం మొదలు పెట్టాడు. అట్లాంటి బూతులు మాట్లాడించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి మాటలు కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో చైత్రమాస కళ్యాణోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాలు 3వ రోజును పురస్కరించుకుని రావణ వాహనంపై ఆది దంపతులు ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలోని ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర్ల దేవస్థానం నందు చైత్రమాసం కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. వైదిక కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రావణ వాహన పల్లకీపై ఆది దంపతులు ఆసీనులై మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, తప్పెట గుళ్ళు, కోలాట నృత్యాల నడుమ పురవీధుల్లో విహరించారు. శ్రీ మల్లికార్జున మహామండపం నుండి బయలుదేరిన పల్లకీ సేవ కనకదుర్గానగర్, రథన్ సెంటర్, బ్రాహ్మణ వీధి, శ్రీనివాస మహల్, కోమల విలాస్ సెంటర్, సామారంగ్ చౌక్, మెయిన్ రోడ్, ఐరన్ సెంటర్, రథన్ సెంటర్ మీదుగా మహామండపం చేరుకుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఆది దంపతులను కనులారా వీక్షించి దర్శించుకుని తరించారు.
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే టీడీపీ అధిష్టానం కిరణ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. పార్టీ నుంచి కిరణ్ను సస్పెండ్ చేసింది. టీడీపీ నేతలే పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసిన మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలించి విచారిస్తున్నారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు రవాణా చేసే లారీ యజమానులు, ట్రాన్స్పోర్టర్ల తప్పు లేకపోయినా డీలర్లు, గ్యాస్ కంపెనీల బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వైవి ఈశ్వరరావు అన్నారు. వేధింపులు భరించలేక యజమానులంతా ఒకే వేదికపైకి వచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్యాకెడ్ ఎల్పీజీ ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్గా ఏర్పడ్డారని తెలిపారు. కొత్త పాలకవర్గానికి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, సంఘ అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్యాక్డ్ ఎల్పీజీ ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్ ఆవిర్భావ సమావేశం విజయవాడ గురునానక్ రోడ్లోని ఓ హోటల్లో జరిగింది. ఈ సమావేశానికి ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వైవి ఈశ్వరరావు, కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం అధ్యక్షులు నాగమోతు రాజా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వైవి ఈశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎల్పీజీ సిలిండర్లు రవాణా చేసే ట్రాన్స్పోర్టర్లు ఒక వేదికపైకి వచ్చి ఒక సంఘంగా ఏర్పడటం చాలా సంతోషమని అన్నారు. దేశ ప్రజలకు సక్రమంగా సరుకు సరఫరా చేయాలి, మంచి సర్వీస్ ఇవ్వాలి, ఆరోగ్యకరమైన వాతావరణంలో రవాణా రంగం ఉండాలని తామంతా కోరుకుంటున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఏర్పడిన నూతన సంఘం పాలకవర్గానికి తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా రవాణా రంగంలో చాలా కీలక మార్పులు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేంద్రం రవాణా రంగ వ్యతిరేక కార్యకలాపాలు అన్ని తీసుకువస్తోందన్నారు. వాటన్నింటినీ కేంద్రం, రాష్ట్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా అటు దేశవ్యాప్తంగా కానీ ఇది కానీ రవాణా రంగంలో చాలా కీలక మార్పులు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్కనేమో దేశం అభివృద్ధి చెందుతోందని BS4, BS6 వాహనాలు అవన్నీ తీసుకొస్తా, ఒక పక్కనేమో పాత వాహనాలన్నీ ఖండం చేయాలని చెప్పి అవన్నీ చెప్తూ వాళ్ళను ఖండం చేయకోకుండా వాళ్ళే చేసుకునేటట్టుగా విధి విధానాలు కేంద్ర ప్రభుత్వం కొన్ని ఈ రవాణా రంగ వ్యతిరేక కార్యకలాపాలను కూడా తీసుకుని వస్తుంది. మరి వాటన్నిటిని కూడా మేము ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి, రాష్ట్రం దృష్టికి తీసుకెళ్ళి వాటిని కొంచెం పరిష్కార మార్గంగా మేము కూడా ప్రభుత్వాలతో చర్చిస్తున్నాం. అసోసియేషన్ చైర్మన్ జీవీఎస్ శర్మ మాట్లాడుతూ నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్యాకెడ్ ఎల్పీజీ ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్ నూతనంగా ప్రారంభించామని, అధ్యక్షుడిగా సూరపనేని సురేష్, కార్యదర్శిగా శివ, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారి, ఈసీ మెంబర్లను ఎన్నుకున్నామని చెప్పారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ లారీ ఓనర్స్ కాంగ్రెస్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్ అయిన ఈశ్వరరావు గారు, తర్వాత మన కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగమోతు రాజా గారు, వీరు విచ్చేయటం మాకెంతో గర్వంగా అనిపిస్తుంది. వారి యొక్క విలువైన సమయాన్ని, వారి యొక్క విలువైనటువంటి సలహాలని మాకందరికి అందించి మాకెంతో నాలెడ్జ్ని పంచడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సూరపనేని సురేష్, శివ మాట్లాడుతూ తాము ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నామని అన్నారు. గ్యాస్ సిలిండర్ అనేది నిత్యావసరం అని, దాన్ని సకాలంలో అందరికీ చేరేలా చేస్తూ ప్రతి ఒక్కరూ ఇంట్లో వంట వండుకునేలా చేస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్పోర్టర్లను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయి, నష్టంతో వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. తమ నష్టాన్ని ఎన్నిసార్లు ప్రభుత్వం, హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదని, అందుకే కలిసికట్టుగా పోరాడదామని సంఘంగా ఏర్పడ్డామని పేర్కొన్నారు. ఓకే, బండి రోడ్డు మీకు రాగానే నో ఎంట్రీ అంటాడు, వాడు చాలానే చేస్తాడు. సో మాకు ఈ ప్రాబ్లమ్స్ చాలా అవుతున్నాయి, నష్టంలో వ్యాపారాలు అవుతున్నాయి. సో కంపెనీ కూడా సపోర్ట్ చేయట్లేదు. సో కంపెనీ కూడా బాగా నష్టం చేస్తుంది మాకు. అందుకోసం ఈ కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు అందరం కలిసి ఈ ఎల్పీజీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ పెట్టుకున్నాము. కలిసికట్టుగా అన్ని సమస్యల మీద పోరాడదామని ముందుకొచ్చాము. ఇప్పుడు మేము ఎంత సర్వీస్ చేస్తున్నాం ప్రజలకి, సిలిండర్ అనేది నిత్యావసరం. ఆ సిలిండర్ని మేమే తోలి ప్రతి ఇంటికి వంట చేసుకుని జీవించి అందరికీ అన్నం పెట్టే మనుషులు లాంటి వాళ్ళం ట్రాన్స్పోర్టర్లో. దాన్ని అసలు గవర్నమెంట్ వైపు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మాకు పెట్టే ఇబ్బందులు, తెల్లారు లేగిస్తే పడుకునేవారికి అన్ని ఇబ్బందులతో మేము ఎదుర్కొంటూ నష్టంతో వ్యాపారాలు చేస్తున్నాం. అగ్ని ప్రమాదంలో గాయపడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలంటూ కృష్ణా జిల్లా మోపుదేవి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు.
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆదేశాల ప్రకారం ఆయన తనయుడు మండలి వెంకట్రామ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. సింగపూర్ స్కూల్ పవన్ కుమారుడు అగ్ని ప్రమాదంతో గాయపడటంతో అందరినీ ఆవేదన గురి చేసిందన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు సింగపూర్లో వారి పాఠశాలకి అక్కడ అగ్ని ప్రమాదం జరిగి అక్కడ వారికి కొంచెం కాలిందనే వార్త తెలిసి మొత్తం అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా వారికి గురించి దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ అవనిగడ్డ నియోజకవర్గంలో ఇక్కడ మోపిదేవి మండలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో వారి ఆరోగ్యం బాగుండాలి, త్వరగా కోలుకోవాలి, మళ్ళీ తిరిగి వారి పాఠశాలకు వెళ్ళి మళ్ళీ ఉన్నత స్థితిలోకి వారు రావాలని చెప్పి ఈ రోజున ఇక్కడ దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. మంచి ఆరోగ్యాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో మళ్ళీ తిరిగి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పి ఈరోజు దేవుని యొక్క ప్రార్థించాం. వారు తప్పకుండా మంచి జరుగుతుంది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరులో ఇసుక లారీలను అడ్డుకుని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తరచూ టన్నులకు టన్నులు లారీలు తరలిపోతోందని, ఉప్పులూరు వంతెన మీదుగా ఇసుక లారీలు రాకపోకలు వంతెన కూలిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇప్పటికే వంతెన శిథిలావస్థకు చేరిందని, లారీలు తిరగడం వల్ల వంతెన కూలిపోయే ప్రమాదం ఉందని ఉప్పులూరు గ్రామస్తుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెన కూలిపోతే 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉందని, అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దెబ్బతినే ప్రమాదం ఉంది. దాని మీద సత్వరం చర్యలు తీసుకుని ఓవర్లోడ్ లారీలు రాకుండా ఆపాలని, అలాగే ఈ లారీలో నుంచి ఇసుక జారి రోడ్డు మొత్తం ఉప్పులూరు గ్రామం మొత్తం కూడా ఇసుక అయిపోయింది కాబట్టి ఉదయం సాయంత్రం కూడా వాటర్ ట్యాంకులతో వాటర్ తూలి రోడ్డు మీదకి ఇసుక లేకుండా చేయాలని, ఇసుక లారీని నియంత్రణ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక్కొక్క బండి 60 టన్నులు 70 టన్నులు వేసుకొస్తుంది. 70 టన్నులు వేసుకొస్తే ఈ వంతుని కెపాసిటీ ఈ రకంగా వదిలేసేస్తే గవర్నమెంట్ పట్టించుకోవాలి. ప్రపంచంలోని ప్రజానికమంతా శాంతి, సామరస్యం, పరస్పర సహకారం, సౌభ్రాతృత్వంతో మెలిగేలా ఉండాలని, దీనికి సహజ యోగా ధ్యాన ప్రక్రియలు దోహదపడతాయని సహజ యోగా ట్రస్ట్ రాష్ట్ర ప్రతినిధి అడప రామ్మోహన్ రావు అన్నారు. పరమ పూజ్య మాతాజీ శ్రీ నిర్మలాదేవి ఇచ్చిన సందేశం మేరకు ప్రతి ఒక్కరూ ప్రేమతత్వంతో ఉండటం, నిర్విచార స్థితిలోకి వెళ్లటం ద్వారా ఆదర్శ సమాజం రూపుదిద్దుకుంటుందన్నారు. సహజయోగ ధ్యానాన్ని ప్రతిరోజు ఆచరించడం ద్వారా కూడలిని జాగృతమై శారీరక, మానసిక ఉన్నతి లభిస్తోందన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి, విజయవాడలోని కరెన్సీ నగర్ సమీపంలోని సిండికేట్ బ్యాంకు కాలనీలో సహజ యోగ ప్రచార రథయాత్ర బృందం గురువారం పర్యటించింది. ఈ సందర్భంగా సహజ యోగ ట్రస్ట్ రాష్ట్ర ప్రతినిధి అడప రామ్మోహన్ రావు మాట్లాడుతూ, సహజ యోగ ధ్యాన ప్రక్రియలను అవలంబించడం ద్వారా ఎలాంటి ఒత్తిళ్ల నుంచైనా దూరం కావచ్చని పేర్కొన్నారు. సహజ యోగా ప్రక్రియల్లో ధ్యానం చేయటం ద్వారా ప్రతి ఒక్కరూ తమలో వివేకం, విజ్ఞానం, సత్వగుణాలను పెంపొందించుకోవచ్చన్నారు. శారీరక, మానసిక ఉన్నతిని పొందవచ్చని వివరించారు. ఎన్టీఆర్ జిల్లా కోఆర్డినేటర్ ఎర్రంశెట్టి గాంధీ, విజయవాడ నగర కోఆర్డినేటర్ టి రవీంద్రబాబు, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రచార రథయాత్ర సారథి ఎస్ శంకర్, కో కన్వీనర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, సహజ యోగంలో కుండలిని చైతన్య తరంగాలను అన్ని పార్శ్వాలకు ప్రసరిస్తున్నప్పుడు క్రమంగా ఈ నాడులన్నీ చైతన్యవంతమవుతాయని చెప్పారు. ఈ సహజ యోగా ప్రక్రియ 140కి పైగా దేశాల్లోని ప్రజలు ఆచరిస్తున్నారని అన్నారు. కుండలిని శక్తి, సత్యాన్ని అనుభూతి పరంగా మానవాళికి సునాయాసంగా నిర్మలాదేవి అందించారని అన్నారు. అనంతరం రథయాత్ర బృందం విజయవాడ నుంచి విశాఖపట్నం బయలుదేరి వెళ్లింది. ఈ క్రమంలో ఏలూరు జిల్లా కోఆర్డినేటర్ కె విజయలక్ష్మి, పటమట బాధ్యురాలు అరుణ, మధుసూదన్ రావు, పి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీమాతాజీ గారు 1970లో 40 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఈ బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసేటువంటి మహా కార్యక్రమాన్ని ఆవిడ తీసుకున్నారు. అది సక్సెస్ అయిన తర్వాత 1970 నుంచి 2011 వరకు, అంటే 41 సంవత్సరం, 40 సంవత్సరములు తపస్సు, 41 సంవత్సరములు డెలివరీ అందజేయటం, మన దగ్గరికి రావటం, మనకి చెప్పటం, ప్రపంచంలో ఉన్న 6 ఖండాలన్నీ తిరిగి తను స్వయంగా 60-90 కంట్రీస్లో ప్రయాణం చేసి అందరినీ పెద్ద వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరికీ సహజయోగం ఎలా చేసుకోవాలో, ఆత్మసాక్షాత్కారం అంటే ఏంటో, మన దగ్గర ఉన్న రెసిడ్యువల్ ఎనర్జీ కుండలిని మన జాగృతమైతే మనకి ఫోర్త్ డైమెన్షన్ వస్తుంది కదా, అది కూడా వస్తే ఏమి అనుమతి ఏ రకమైనటువంటి నిర్మలతత్వం ఉంటుంది. అతను కుటుంబాన్ని, దేశాన్ని, తన అంతర్గత
శాంతి కోరుకున్నవాడు బయట శాంతి కూడా కోరుకుంటాడు. ముందు తనలో శాంతి, తర్వాత సమాజంలో. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 6 నెలల పాటు గ్రామాలకి తిరిగి అందరికీ ఈ విద్య అందించాలనే సంకల్పం మాది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజం ఎట్లా ఉందంటే, స్కూల్కి వెళ్ళే పిల్లాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి కూడా సమస్య లేని కుటుంబం లేదు, సమస్య లేని వ్యక్తి లేడు. అయితే ఈ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం మన దగ్గరే ఉందని మన గ్రంథాలు చెప్తున్నాయి. కానీ ఈ విద్యని మనకి శ్రీమాతాజీ అందరికీ తీసుకొచ్చేలాగా చాలా సరళంగా ఈ సహజయోగాన్ని అందించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.